తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు నాయకత్వంలో పటన్ చెరువు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండవార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్ చెందిన 8వ వార్డు కౌన్సిలర్ కుషంగుల ప్రమిళ చైర్మన్ గా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ పట్టుల హరీష్ రెడ్డి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. నూతన పాలక వర్గానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పరిపాలన అందించాలని ఆయన కోరారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. చైర్మన్ పదవి రావడం ఒక కళగానే ఉంది. కానీ ఈ సహకారం అంతా మా గ్రామ పెద్దల సహకారం, ఇది చైర్మన్ పదవి రావడం గొప్ప అవకాశం అనుకుంటే నేను ముందు ఏమి హామీలు ఇచ్చిందో ఇప్పుడు కూడా మా గ్రామం గురించి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, మా ఊరి ప్రగతి పథం నడిపిస్తానని పాటిస్తానని నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వచ్చి అభివాదం చెప్తున్నాను. నేను అందరికీ నమస్కారం. హరీష్ రెడ్డి, ఇంద్రేశం మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 12 నుంచి కౌన్సిలర్గా ఎన్నికై వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. నాకు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మన టీఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో పెట్టానో అవి ఖచ్చితంగా నెరవేరుస్తానని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మీడియా మిత్రులందరూ కూడా రామేశ్వరం బండ ప్రజలకు, మరి పెద్దలకు, మరి మాజీ వార్డు మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే మేము డెవలప్మెంట్ చేసినాం కాబట్టి, ఇంద్రేశం మున్సిపల్లో డెవలప్మెంట్ చేసినాం కాబట్టి మాకు అందరూ కూడా సహకరించి ఓట్లు వేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇంకా 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 6 గ్రామ పంచాయతీలు కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి ముందుకు పోదామని చెప్పేసి 18 మంది కౌన్సిలర్లు, మన మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ కలుపుకొని మేమందరం కూడా ఏకదాటి మీద నడిచి అన్ని గ్రామ పంచాయతీలను కూడా ఇప్పుడు మున్సిపల్లో ఎన్ని ఊళ్ళు ఉన్నాయి అన్ని ఊళ్ళను కూడా మంచి డెవలప్మెంట్ చేసి